Hello friends, welcome to my video. This video is sponsored by BuyMode shopping app. BuyMode e-shopping application is one of the online shopping app. Thank you. ఏ చిన్న బ్రేక్ దొరికినా వెంటనే తిరుపతికో షిరిడీకో వెళ్ళాలనుకునే వాళ్లే ఎక్కువ. దేశంలో ఎంత దూరం వెకేషన్కి ప్లాన్ చేసుకున్నా దగ్గరలో ఏ ఆలయాన్ని చూడొచ్చు అంటూ టూర్ మ్యాప్ గీసుకునే వాళ్లే అధికం. భక్తిభావంతో కొందరు, ఆలయ శిల్పకళ కోసం మరికొందరు, ప్రకృతి అందాల్ని తిలకించడానికి ఇంకొందరు ఆధ్యాత్మిక టూర్లని ఎంచుకుంటున్నారు. మన దగ్గరున్న తిరుపతి, యాదాద్రి తదితరాలు కాకుండా దేశమంతా ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు కొలువుదీరాయి. వాటిలో జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనే ప్రముఖ ఆలయాలను ఓ ప్రణాళికతో ఎలా చూడాలో తెలుసుకుందాం పదండి. ఆధ్యాత్మిక ధానం కర్ణాటక. చరిత్ర, పురాణ గాథల ఆధారంగా నిర్మించిన వందల సంవత్సరాల నాటి ఆలయాలు, ఔరా అనిపించే శిల్పకళా సౌందర్యం, ఇవన్నీ చూడాలనుకునే భక్తులు కర్ణాటకకు వెళ్లాల్సిందే. అందుకోసం పలు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ఎలాగంటే కర్ణాటకలోని హంపి, విరూపాక్ష, బేలూరు చెన్నకేశవ ఆలయాలు, హాలేబీడ్, అక్కడి నుంచి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రానికి, ఆ తరువాత ధర్మస్థలకు వెళ్లొచ్చు. వీటితో పాటు కటీల్, దుర్గా పరమేశ్వరి, ఉడుపి బాలకృష్ణుడు వంటి ఆలయాలను దర్శించుకోవచ్చు. మళ్లీ ఉడుపి నుంచి మురుడేశ్వర్, కొల్లూరు మూకాంబిక, శృంగేరి శారదాంబ, హొరనాడు, అన్నపూర్ణేశ్వరి ఆలయాలను చూసుకుని తిరిగి వచ్చేయొచ్చు. అదే మైసూర్లోని చాముండేశ్వరి ఆలయానికి వెళ్తే అక్కడి నుంచి నంజనగూడు శ్రీ కంఠేశ్వర క్షేత్రం, శ్రీరంగపట్నం చూసుకుని కూర్గుకు వెళ్లి ప్రకృతి అందాలను, కొండ ప్రాంతాలను చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఆలయాల ఊరు తమిళనాడు. ఆకాశాన్నంటేలా కనిపించే ఎత్తైన రాజగోపురాలు, వాటిపైన అందంగా చెక్కిన చారిత్రక పురాణ గాథలు, ఆలయాల లోపల వందల సంఖ్యలో కనిపించే చెక్కు చెదరని స్తంభాలు, ఇవన్నీ టెంపుల్ స్టేట్గా పిలిచే తమిళనాడులో కనిపిస్తాయి. సెలవుల్లో వాటిలో కొన్నింటినైనా చూడాలనుకునేవారు ముందుగా చెన్నైకి రైలు, బస్సు లేదా విమానంలో చేరుకుని ఆ తర్వాత కాంచీపురానికి వెళ్లి అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన కామాక్షి అమ్మను దర్శనం చేసుకోవచ్చు. అక్కడి నుంచి అరుణాచలేశ్వరుడు కొలువుదీరిన తిరువన్నామలైకి వెళ్లి అగ్నిలింగాన్ని చూడొచ్చు. అప్పుడు తిరుచిరాపల్లికి వచ్చి రంగనాథుడు కొలువైన శ్రీరంగాన్ని, ఇతర ఆలయాలను సందర్శించొచ్చు. అదయ్యాక రామేశ్వరానికి, ధనుష్కోడికి, తరువాత మీనాక్షి సుందరేశ్వరుడి క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన మధుర మీనాక్షి సన్నిధికి వెళ్లేలా ప్లాన్ చేసుకోవచ్చు. దేవభూమి కేరళ. పచ్చని ప్రకృతి అందాలతో అలరారే కేరళకు దేవభూమి అని పేరు. తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి ఆలయం, గురువాయూర్లోని బాలకృష్ణుడి క్షేత్రం, జగన్నాథ కొలువుదీరిన చోటానిక్కర భగవతి, వైకోం మహాదేవ ఆలయం, వాతావరణం ఎంత వేడిగా ఉన్నా స్వామి మీద నెయ్యి వేస్తే కరిగిపోని వడక్కునాథన్ క్షేత్రం, ఇలా ఎన్నో ఆలయాలకు నెలవైన కేరళకు వెళ్తే అటు దైవదర్శనంతో పాటుగా ఇటు ప్రకృతి అందాలను, అందమైన జలపాతాలను చూసి రావచ్చు. ఉదాహరణకు తిరుచూరులోని వడక్కునాథన్ ఆలయానికి వెళ్తే అక్కడి నుంచి గురువాయూర్ గంట దూరంలో ఉంటుంది. అక్కడే జలపాతాలు, కేరళ బ్యాక్ వాటర్స్, ప్రకృతి అందాలను తిలకించొచ్చు. అదేవిధంగా వైకోం మహాదేవ సన్నిధానం నుంచి చోటానిక్కర భగవతి టెంపుల్కు వెళ్లేందుకు సుమారు 45 నిమిషాలు పడుతుంది. తిరువనంతపురంలోని కోవలం బీచ్ చాలా ప్రసిద్ధి. 5 జ్యోతిర్లింగాలున్న మహారాష్ట్ర 12 జ్యోతిర్లింగాల్లో 5 ఇక్కడే కనిపిస్తాయి. ముంబై మీదుగా వెళ్తే, పుణేకు వెళ్తే భీమశంకర్, త్రయంబకేశ్వర్, గృష్ణేశ్వర్, నాగేశ్వర్, వైద్యనాథేశ్వర్లను వరుసగా చూడొచ్చు. ఇలా వెళ్ళొచ్చేందుకు ప్యాకేజీలున్నాయి. వీటితో పాటు
మరికొన్నింటిని చూడాలనుకుంటే త్రయంబకేశ్వర దర్శనం అయ్యాక అక్కడి నుంచి షిరిడీకి వెళ్ళొచ్చు. ఇది నాసిక్ నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. షిరిడీ నుంచి ఔరంగాబాద్కు వెళ్లి కృష్ణేశ్వర ఆలయానికి చేరుకోవచ్చు. అదయ్యాక అక్కడ ప్రసిద్ధిగాంచిన జైన్ మందిర్, దౌలతాబాద్ పోర్ట్, అజంతా ఎల్లోరా గుహలు చూడొచ్చు. ఇక్కడి నుంచి 5-6 గంటలు ప్రయాణిస్తే పాండురంగడు కొలువుదీరిన పండరీపురం కూడా వెళ్ళొచ్చు. జగన్నాథ ఆలయం, ఒడిస్సా. జగన్నాటక సూత్రధారి అయిన శ్రీమన్నారాయణుడు బలభద్రుడు సుభద్రతో కలిసి జగన్నాథుడిగా దర్శనమిచ్చే క్షేత్రమే ఒడిస్సాలోని పూరీ జగన్నాథ్ ఆలయం. ఆ స్వామిని చూడాలనుకుంటే ముందుగా భువనేశ్వర్లోని బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయానికి లేదా పూరీ రైల్వే స్టేషన్కు చేరుకోవాలి. అక్కడి నుంచి జగన్నాథ మందిరానికి వెళ్లి స్వామి దర్శనంతో పాటు ఇతర ఉపాలయాలను చూసుకుని తరువాత 40 కిలోమీటర్ల దూరంలో ఉండే కోనార్క్ సూర్య దేవాలయాన్ని తిలకించొచ్చు. అదయ్యాక లింగరాజ ఆలయానికి వెళ్ళొచ్చు. కోనార్క్ నుంచి లింగరాజ ఆలయానికి ఇంచుమించు 1.5 గంటల సమయం పడుతుంది. ఇక స్థానికంగా ఉండే గుండీచా, విమలాదేవి, సాక్షి గోపాల్ వంటివి ఆకట్టుకుంటాయి. చార్ధామ్, ఉత్తరాఖండ్. ఉత్తర భారతంలోని ప్రముఖ తీర్థయాత్రల్లో ముఖ్యమైనది ఉత్తరాఖండ్లోని చార్ధామ్. ఏటా వేసవిలో తెరిచే ఈ 4 దేవాలయాలకు వెళ్లడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రకరకాల ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. చార్ధామ్ యాత్రకు హరిద్వార్ ముఖద్వారం. ఢిల్లీ నుంచి బయలుదేరి హరిద్వార్లోని చండీదేవి, మనసాదేవి ఆలయాలను చూసుకుని అక్కడి నుంచి చార్ధామ్లో మొదటిదైన యమునోత్రికి వెళ్ళొచ్చు. ఆ తరువాత గంగోత్రి, కేదార్నాథ్లకు వెళ్లి బద్రీనాథ్ దర్శనంతో ఈ యాత్రను ముగించొచ్చు. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదారేశ్వరుడు ఇక్కడ శిలరూపంలో దర్శనమిస్తే విష్ణుమూర్తి బద్రీనాథుడి రూపంలో కొలువయ్యాడు. మంచు ప్రాంతాలను చూసుకుంటూ ట్రెక్కింగ్ చేస్తూ ఎంతో సాహసోపేతంగా సాగే ఈ యాత్రకు వెళ్లాలంటే ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. కాశీ, ఉత్తరప్రదేశ్. పరమశివుడు నివసించిన క్షేత్రంగా ఉత్తరప్రదేశ్లోని కాశీ ప్రసిద్ధి. ఓ వారం రోజులు ఉత్తరప్రదేశ్ టూర్ను ప్లాన్ చేసుకుంటే విశాలాక్షి సమేత విశ్వనాథుడిని దర్శించుకుని అన్నపూర్ణాదేవి, వారాహిదేవి, కాలభైరవుడి గుడి ఇలా కాశీలోనే బోలెడన్ని దేవాలయాల్ని చూడొచ్చు. వాటితో పాటు సారనాథ్, గంగానది ఘాట్లని తిలకించాల్సిందే. వారణాసి నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న వింధ్యాచల్ శక్తిపీఠానికి వెళ్లి తరువాత త్రివేణి సంగమంతో పాటు ప్రయాగ్రాజ్ని చూసి రావచ్చు. ప్రయాగ్రాజ్ నుంచి 4 గంటలు ప్రయాణిస్తే బాలరాముడు కొలువైన అయోధ్య మందిరం, రామమందిరం వస్తుంది. రామయ్య దర్శనంతో పాటు అక్కడే ఉన్న శ్రీరామ జన్మభూమిని, పురాతన ఆలయ శివాలయాన్ని చూడొచ్చు. అంతేనా, కృష్ణుడు జన్మించిన మధుర కూడా ఉత్తరప్రదేశ్లోనే ఉంది. ఇక్కడ చిన్ని కృష్ణుడు ఆడిపాడిన గోకులం, బృందావనం, గోవర్ధనగిరి, కంసుని కోటలను దర్శించుకోవచ్చు. ఈ ఆలయాలన్నింటినీ ఎవరికి వారు సొంతంగానూ వెళ్లి చూసుకుని తిరిగి రావచ్చు. లేదంటే IRCTCతో పాటు ఇండియన్ టెంపుల్ టూర్, ట్రిప్ టు టెంపుల్స్ వంటి ట్రావెల్ సంస్థల ద్వారా ప్యాకేజీల రూపంలోనూ వెళ్ళొచ్చు. వారం నుంచి 10 రోజుల వరకు సమయం పెట్టుకుని కోరుకున్న పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి టూర్ మ్యాప్ గీసుకునే వాళ్లే అధికం. భక్తిభావంతో కొందరు, ఆలయ శిల్పకళ కోసం మరికొందరు, ప్రకృతి అందాల్ని తిలకించడానికి ఇంకొందరు ఆధ్యాత్మిక టూర్లని ఎంచుకుంటున్నారు. మన దగ్గరున్న తిరుపతి, యాదాద్రి తదితరాలు కాకుండా దేశమంతా ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు కొలువుదీరాయి. వాటిలో జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనే ప్రముఖ ఆలయాలను ఓ ప్రణాళికతో ఎలా చూడాలి అనే యాత్రికుల కోసం నా ఈ వీడియో ఎంతగానో సహకరిస్తుందని ఆశిస్తూ మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.